వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అనుష కుమల్. సో విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఒక మంచి యూనివర్సిటీ కోసం వెతుకుతున్నారా? అయితే మీ డౌట్స్ అని క్లారిఫై చేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ యూఎస్ఏ నుండి ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆశా జ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ యూనివర్సిటీ అండ్ లొకేషన్. నేను డీల్ చేసేది కాన్కోర్డియా యూనివర్సిటీ సెయింట్ పాల్. యూనివర్సిటీ వచ్చేసి మినిసోటా స్టేట్ మినియాపోలిస్లో లొకేట్ అయ్యి ఉంది. యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 150 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. నియర్లీ 1893లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 5,000+ సక్సెస్ రేషియోస్ అనేది ఉన్నది. అండ్ ఈ యూనివర్సిటీ టూరిజం ఏరియా అంటారు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే వాళ్ళే అవైలబుల్ ఉంటారు లోకల్స్ కంటే. నెక్స్ట్ యూనివర్సిటీకి అసైన్మెంట్ బేస్డ్ యూనివర్సిటీ అంటారు. బికాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండదు. జస్ట్ స్టూడెంట్స్ సెమినార్స్ అండ్ ప్రెజెంటేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసి కెనడా బార్డర్ స్టేట్లో ఉంది. దీన్ని ట్విన్ సిటీస్ అని కూడా అంటారు. సో ఈ కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ సిఎస్పి దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? స్టూడెంట్ అంటే ఏం చెప్తారు అండ్ దానివల్ల వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటి? స్టూడెంట్ అనేవాళ్ళు యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, యూనివర్సిటీకి వీసా సక్సెస్ రేషియో అనేది హై ఉంటుంది, ఆల్మోస్ట్ 90%. ప్రీవియస్ ఇంటెక్స్తో పోల్చుకుంటే ఇంటెక్ కూడా మాకు వీసా రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంటెక్స్ ఇన్ ద సెన్స్ యూఎస్ఏకి 3 ఇంటెక్స్ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో మనకి జూలై మంత్లో స్టార్ట్ అవుతుంది, అట్లా ఉంటుంది. సో యూఎస్లో ఇంటెక్స్ అనేది ఉంటుంది. స్ప్రింగ్, సమ్మర్, ఫాల్. స్ప్రింగ్ వచ్చేసి జనవరి మంత్లో స్టార్ట్ అవుతుంది, అండ్ సమ్మర్ మే, అండ్ ఫాల్ వచ్చేసి సెప్టెంబర్లో. రైట్ నో మేము ఫాల్ ఇంటెక్కి ఇప్పుడు అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ చేస్తున్నాం యూనివర్సిటీలో. బెనిఫిట్స్ ఏంటి అని అంటే, యూనివర్సిటీ స్టూడెంట్స్కి 15 years ఎడ్యుకేషన్ అండ్ 16 years ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. 15 years ఇన్ ద సెన్స్ స్టూడెంట్ ఇంటర్ ప్లస్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 15 అంటారు. 16 years ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ చదివిన వాళ్ళకి 16 years ఎడ్యుకేషన్. యూఎస్ఏ అనేది 15 years ఎడ్యుకేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు కొన్ని యూనివర్సిటీస్. వై? బికాస్ ఆ 15 years అనేది యూఎస్ఏకి ఈక్వలెంట్గా ఉండదు అనమాట జీపీఏ. సో బట్ యూనివర్సిటీ బెనిఫిట్ ఏంటంటే, స్టూడెంట్స్కి 15 years 16 years అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఇంటేక్కి స్టూడెంట్ జూలైకి ఈ సెప్టెంబర్కి అప్లై చేసుకున్న వాళ్ళకి జూలై 1st వరకు డెడ్ లైన్ ఉంది. సో ఈ యూనివర్సిటీ జూలై 1st వరకు స్టూడెంట్స్కి అప్లికేషన్స్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాస్టర్స్ కోసం స్టూడెంట్స్ అప్లై చేసుకునే వాళ్ళ క్రైటీరియా ఎలా ఉంటుంది? వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు? సపోజ్ స్టూడెంట్ ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళాలంటే మేము వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా చెక్ చేస్తామంటే, స్టూడెంట్ బ్యాచులర్స్ ఇన్ ద బీటెక్ ఆర్ డిగ్రీ వాళ్ళకి పర్సెంటేజ్ అనేది నియర్లీ 60% అబోవ్ ఉండాలి. 60% అబోవ్ ఉంటే సో దట్ యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ యూనివర్సిటీకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యాజ్ యూఎస్ఏ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి సో వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ అనేది తీసుకుని వెళ్ళాలి. సో యూనివర్సిటీకి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఐఎల్స్, డ్యూలింగో, పీటీ, టోఫెల్, ఐటెప్ ఈ టెస్ట్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ బ్యాచులర్స్ పర్సెంటేజ్ ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ఇవి 2 మెట్ అయితే మేము అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తాం ఫర్దర్గా. అండ్ యూనివర్సిటీకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, స్టూడెంట్కి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అప్లికేషన్ ఫీ అనేది వేవియర్ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని యూనివర్సిటీస్కి స్టూడెంట్ అప్లై చేసుకోవాలి యూఎస్ఏ యూనివర్సిటీస్ కంటే నియర్లీ వాళ్ళకి $50 నుంచి అప్లికేషన్ ఫీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ అనేది వేవియర్ అనమాట. ఓకే, ఇప్పుడు యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది? ఓకే, స్టూడెంట్ మాస్టర్స్కి ఆర్ బ్యాచిలర్స్కి అప్లై చేసుకోవాలన్నా మినిమం డాక్యుమెంట్స్ అనేది ఎస్ఎస్సి, ఇంటర్, బ్యాచిలర్స్ డాక్యుమెంట్స్ బ్యాచిలర్స్ ఇండివిజువల్ సెమ్ వైజ్ మెమోస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, కాన్సులేటెడ్ మెమో, పాస్పోర్ట్, రెజ్యూమ్, ఇంగ్లీష్ టెస్ట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి అంటే ఇక్కడ స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఆర్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో మినిమం ఫండ్స్ అనేది చూపించుకోవాల్సి ఉంటుంది. అది మినిమం యూనివర్సిటీకి నియర్లీ $38,000 యూఎస్డి అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనమాట అప్లికేషన్ చేయడానికి. అండ్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? ఏమేమి ఫోకస్ చేస్తారు మీరు? యాక్చువల్లీ యూనివర్సిటీలో కోర్ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. మాస్టర్స్కి వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ డేటా అనలిటిక్స్ అండ్ ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ రీసెంట్గా ఈ ఫాల్ 2024 నుంచి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొత్త ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. బ్యాచిలర్స్కి వచ్చేసరికి యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 75 ప్రోగ్రామ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్కి కూడా యూనివర్సిటీ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్యాచిలర్స్ ఇన్ బయాలజీ, అకౌంటింగ్, నర్సింగ్, ఫినాన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్,
ఆల్మోస్ట్ 75 ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ కోర్సెస్కి డ్యూరేషన్ ఎలా ఉంటుంది? మాస్టర్ కోర్సెస్కి వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ని బట్టి డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, లైక్ ఆ ప్రోగ్రామ్కి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 16 మంత్సే ఉంటుంది. నెక్స్ట్ డేటా అనలిటిక్స్, ఇది కూడా 16 మంత్స్. ఎంబీఏకి వచ్చేసరికి 2 years కోర్స్ అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఏదైతే రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసామో లైక్ అది కూడా 16 months కోర్స్ డ్యూరేషన్. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ అనేది ఏదైతే 75 ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పామో, సో బేస్డ్ ఆన్ కోర్స్ ఒక కోర్స్ వచ్చేసి 3 years ఉంటుంది, ఇంకొక కోర్స్ వచ్చేసి 4 years కోర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు, అప్లై చేసుకున్నారు, ఎన్ని రోజుల్లో వాళ్ళకి లెటర్ అందుతుందండి? స్టూడెంట్ ఫస్ట్ మాకు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ అయితేనే మేము అప్లికేషన్ అనేది ఫర్దర్గా మూవ్ చేస్తాము. ఏదైతే డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది చెప్పామో, ఈ స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసుకుని లైక్ మాకు మెయిల్ త్రూ కానీ లైక్ డైరెక్ట్గా మాకు వచ్చినా కూడా వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ప్రాసెస్ స్టార్ట్ చేసిన టైం నుంచి 5 to 7 బిజినెస్ డేస్లోనే స్టూడెంట్కి అడ్మిషన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్ అనమాట. బికాజ్ ప్రీవియస్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీ అనేది చాలా ఎర్లీగా స్టూడెంట్కి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఆల్మోస్ట్ యూఎస్ఏలో 80% యూనివర్సిటీస్ ఏంటంటే స్టూడెంట్కి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన టైం నుంచి 4 to 5 weeks పడుతుంది ఆల్మోస్ట్ వాళ్ళకి అడ్మిషన్ రావడానికి. అంటే 6 months బ్యాక్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యూనివర్సిటీకి స్టూడెంట్ ఆల్మోస్ట్ 2 months ముందు 1 month ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఎర్లీ అడ్మిషన్ 5 to 7 బిజినెస్ డేస్లోనే అడ్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి? వేరే అవుతూ ఉంటాయా ఏమన్నా? డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మాస్టర్ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు వచ్చేసి లైక్ $17,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓవరాల్ కోర్స్కి ఏదైతే 16 months చెప్పామో ఓవరాల్ కోర్స్కి $17,000 ఉంటుంది ఫీజు అనేది, ఓన్లీ ట్యూషన్ ఫీ. లైక్ అదర్ దాన్ లివింగ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బుక్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సెపరేట్ అనమాట. ఓన్లీ ట్యూషన్ కోర్స్ ఫీజు వచ్చేసి $17,000 ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్లోనే లైక్ వాళ్ళకి 14 to 15 lakhsలోనే అయిపోతుంది. ఇది కూడా బెనిఫిట్, చాలా అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ అనమాట యూనివర్సిటీకి. నెక్స్ట్ కమింగ్ టు ఎంబీఏకి వచ్చేసి లైక్ $22,500 ఉంటుంది 2 years కోర్స్కి. సో అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ ఏదైతే రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసామో అది కూడా $18,000 ఉంటుంది ఫర్ 16 months. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. అండ్ కమింగ్ టు బ్యాచిలర్స్కి వచ్చేసి ట్యూషన్ ఫీ ఇయర్కి $24,000 ఉంటుంది అనమాట ఫీజు అనేది. సో అన్ని కోర్సెస్కి సేమ్ ట్యూషన్ ఫీ $24,000 per year. అండ్ మీ యూనివర్సిటీ ఎలాంటి స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, యూనివర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే ఇంటర్ తర్వాత బ్యాచిలర్స్కి వెళ్తున్నారో బ్యాచిలర్స్కి కూడా స్కాలర్షిప్ ఉంటుంది. పర్ ఇయర్కి వాళ్ళకి నియర్లీ $2,000 to $4,000 వరకు యూనివర్సిటీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్ పర్సెంటేజ్ని బట్టి యూనివర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుంది. ప్రీవియస్ ఇంటెక్స్లో మాకు మాస్టర్స్కి స్కాలర్షిప్ అనేది లేదు, ఓన్లీ బ్యాచిలర్స్కే ఉండేది. బట్ రీసెంట్గా ఈ ఇంటేక్ నుంచి స్టూడెంట్స్కి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది ఇస్తుంది అనమాట. మాస్టర్స్కి స్కాలర్షిప్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి $1,000 to $2,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు బేస్డ్ ఆన్ యూజీ మెరిట్. నియర్లీ వాళ్ళు ఎంత మెట్ అవ్వాలంటే 2.5 CGP అనేది మెట్ అవ్వాలన్నమాట. ఎలిజిబిలిటీ కూడా ఉంది. ఎలిజిబిలిటీ కూడా ఉంది. ఇన్ కేస్ స్టూడెంట్ ఆ ఎలిజిబిలిటీ మెట్ అయితేనే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ. అండ్ మీ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్కి కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అంటే ఎప్పుడు చదివే కాకుండా ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం ఇంకేమన్నా కూడా ప్రొవైడ్ చేస్తారా? ఎస్ అండి, ప్రొవైడ్ చేస్తారు. లైక్ యూనివర్సిటీలో యూఎస్ఏలో మనకి లైక్ ఇండియా లాగా డైలీ క్లాసెస్ అనేది అవైలబుల్ ఉండదు. లైక్ మంత్లో వాళ్ళకి 2-3 క్లాసెస్ మాత్రమే ఉంటాయి, అది కూడా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఇంకా రిమైనింగ్ డేస్లో వాళ్ళు పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. అండ్ యూనివర్సిటీ వైపు నుంచి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది. లైక్ స్టూడెంట్ యూనివర్సిటీలో మాత్రం 35 clubs అనేది అవైలబుల్ ఉన్నాయి. లైక్ మ్యూజికల్, లైక్ డాన్స్ క్లబ్, ఇంకా స్పోర్ట్స్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్ ఇన్ కేస్ వాళ్ళు ఖాళీ టైంలో లైక్ కోర్సెస్ అయిపోయిన తర్వాత కానీ లేదా క్లాసెస్ అయిపోయిన తర్వాత కానీ ఏదన్నా ఎక్స్ట్రా వాళ్ళు స్పెండ్ చేయాలి అనుకుంటే దే కెన్ స్పెండ్ ఇన్ దీస్ క్లబ్స్ అనమాట. కమింగ్ టు ద కెరీర్, స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్ కోసం మీ యూనివర్సిటీ ఇంకేం చేస్తుంది?
ఇక్కడ యూఎస్ఏలో స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్సెస్ అనేది ఉంటుంది. స్టెమ్ అంటే లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ రిలేటెడ్ ఉన్న వాళ్ళందరికీ వీసా అనేది 2+3 years వీసా వస్తుంది. ఓవరాల్ 5 years స్టాంపింగ్ వస్తుంది అనమాట. నాన్ స్టెమ్ డిజిగ్నేటెడ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ 3 years మాత్రమే వీసా వస్తుంది. స్టూడెంట్ ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని ఫర్దర్గా 3 years జాబ్ చేసుకోవాలి అనుకుంటే కోర్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి రెజ్యూమే ప్రిపరేషన్ కానీ లైక్ ఇంటర్వ్యూ అసిస్టెంట్స్ కానీ లైక్ ఫర్దర్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళడానికి వాళ్ళకి కవర్ లెటర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇమిగ్రేషన్ అడ్వైస్ కానీ లైక్ అకాడమిక్ అడ్వైస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ లైక్ సిపిటి అండ్ ఓపిటి పీరియడ్స్ అని ఉంటాయి. అవి కూడా ఈ యూనివర్సిటీ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తుంది. ఈ యూనివర్సిటీ అనేవాళ్ళు స్టూడెంట్స్కి ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ అనేది ఉందన్నమాట యూనివర్సిటీలో, ఐఎస్ఎస్ టీమ్ అంటారు. సో ఈ టీం ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫర్దర్గా ఏం గైడెన్స్ ఉన్నారు లైక్ పార్ట్ టైం అకామిడేషన్ కానీ లైక్ ప్లేస్మెంట్స్ గైడెన్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఈ ఐఎస్ఎస్ టీమ్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ కోసం. సో యూఎస్ఏకి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, ఎందుకంటే మిగిలిన వాటికి ఆల్మోస్ట్ ఇండెక్స్ క్లోజ్ అయిపోయింది కదా, ఇంకేమన్నా టైం ఉందా? టైం ఉందండి. యూనివర్సిటీకి లైక్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి July 1st వరకు ఉంది. సో ఎవరైతే ఈ fall 2024 సెప్టెంబర్కి వెళ్ళాలి అనుకుంటున్నారో సో స్టిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మాకు రీచ్ అవ్వచ్చు. July 1st వరకు ఉంది వాళ్ళకి అప్లికేషన్ డెడ్ లైన్. ఇఫ్ దే వాంట్ టు రీచ్ యూ, ఎలా రావాలి మీ దగ్గరికి, ఎలా కన్సల్ట్ అవ్వాలి? యాక్చువల్ మా లైక్ వీ హ్యావ్ ఎ వెబ్సైట్, సిఎస్పి వెబ్సైట్, కాన్కోర్డియా యూనివర్సిటీ వెబ్సైట్లో మా ఈమెయిల్ ఉంటుంది అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఎ సోషల్ మీడియా పేజెస్. ఇఫ్ ఎవరైనా రీచ్ కావాలి, అప్లై చేసుకోవాలంటే మాకు డైరెక్ట్ కాల్ త్రూ అయినా రీచ్ అవ్వచ్చు, ఈమెయిల్ త్రూ అయినా రీచ్ అవ్వచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా, మీరు కనుక మాస్టర్స్ చేయడం కోసం సిఎస్పిని కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకున్న డౌట్స్ కానీ ఇంకేమైనా సర్వీసెస్ కోసం కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.